నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కేజీవీపీ పాఠశాల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తిండి సరిగ్గా పెట్టడం లేదని పిల్లలు ఫోన్ చేసి చెప్పడంతో తల్లిదండ్రులు స్కూల్ దగ్గరకు వచ్చారు. తమ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తామని చెప్పగా లోపలికి అనుమతించలేదు. దీంతో పేరెంట్స్ ఆందోళనకు దిగారు. కొందరు విద్యార్థులు స్కూల్ గోడ దూకి బయటకు వచ్చారు. గత 2 వారాలుగా స్కూల్లో ఒక టీచరే ఉన్నాడని, ఫుడ్ సరిగా పెట్టడం లేదని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రభుత్వంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు తిండి పెట్టని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. డిలే నిరాహార దీక్ష చేస్తున్నారు వాళ్ళు కూడా టీచర్స్. ఇప్పుడు 15 days నుంచి ఏం చెప్తున్నారంటే పప్ప ఫుడ్ సరిగా పెడతలేరు, అందుకోసమే మేము ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము. పప్పని ఈ స్కూల్లో చదువుకున్నా, నాకు ప్రైవేట్ స్కూల్లో చేర్పించాలని కోరుతున్నది. నాకు ఒకటే బిడ్డ ఒక కొడుకు సార్, మాకు పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది, మా భవిష్యత్తు మంచిగా ఉంటుంది. అందుకోసమే మేము ఫుడ్ సరిగా లేదని చెప్పి మేము ఇంటికి తీసుకెళ్తున్నాము. లేదు కాబట్టి స్టడీ నడుస్తలేదు 15 రోజుల నుంచి. అందుకోసం మాకు పిల్లలు ఫోన్ చేసి పప్ప మాకు క్లాసులు నడుస్తలేవు, మాకు ఇక్కడ ఫుడ్ సరిగా పెడతలేరు, మీరు వచ్చి మాకు తీసుకెళ్లాలని చెప్పి మాకు ఫోన్ చేసింది మా పాప. ఎందుకురా నాని 3 సంవత్సరాలు ఇంట్లో స్కూల్లో ఉండాలంటే ఏ పప్ప పాత స్టాఫ్ పెట్టిపోయింది మాకు తెలియదు. కొత్త స్టాఫ్ వచ్చి నుంచి మాకు 15 రోజుల నుంచి ఫుడ్ సరిగా లేదు, బొద్దుకి వెళ్ళింది. జిల్లాలో పిల్లల్ని ఏడ్చుకుంటూ చెప్తే మేము వాళ్ళ కొరకు వచ్చి మా పిల్లలు మేము మంచిగా సేఫ్టీ ఉంచుకోవాలి. మళ్ళీ ఎప్పుడైతే మేడంలు వస్తారో అప్పుడు మేము పంపించగలుగుతాం. ఈ ఇన్ఛార్జి ఉన్న మేడంలు ఉన్నారు, వాళ్ళు బరాబరి స్కూలు బంద్ చేసి 18 రోజులు. అసలు చెప్పుడు కూడా ప్రభుత్వం మీద నమ్మకం లేకనే కదా ఇప్పుడు తీసుకెళ్ళి, ప్రభుత్వం ఏమైనా లేదు. వీళ్ళు పంపించిన టీచర్ల మీద కూడా నమ్మకం లేకనే, పాత టీచర్లు ఉంటేనే మేము పంపిస్తాం, లేకపోతే లేదు స్కూల్కు. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో కూడా ఒక రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సమగ్ర శిక్షకు సంబంధించినటువంటి ఉద్యోగులు, SSCA అని పిలువబడేటువంటి ఉద్యోగులందరూ కూడా గత 2 వారాలుగా నిరవధికంగా దీక్ష చేస్తున్నారు తమ డిమాండ్ల పరిష్కారం కోసం. దీంతో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేజీబీవీ పాఠశాలల్లో విద్యార్థులు తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురవుతున్నారు. అటు పాఠశాలలకు సంబంధించినటువంటి దాంట్లో టీచింగ్ చేయడానికి స్టాఫ్ లేకపోవడము, వాళ్ళు సమ్మె చేయడము, ఇక హాస్టల్లో ఉండడానికి ఫుడ్ వడ్డించడానికి కూడా నిర్వహణ చేయడానికి కూడా టీచర్స్ లేకపోవడంతో కూడా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఘటన మాత్రము చాలా ఆందోళనకర పరిస్థితిగా మారిపోయింది. ఎందుకంటే నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి దిలావర్పూర్ కేబీజీవీ సంబంధించినటువంటి గురుకులంలో విద్యార్థులు ఏకంగా ఆ స్కూల్ ను వదిలి, హాస్టల్ ను వదిలే పేరెంట్స్ ఫోన్ చేసి రమ్మని వెళ్తున్నారు. సో ప్రధానంగా ఇక్కడ జరిగినటువంటి దిలావర్పూర్ సంబంధించినటువంటి కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఉన్నటువంటి టీచర్స్ కూడా మిగతా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి SSCA టీచర్లందరూ కూడా ఆందోళన చేస్తున్న భాగంలో వీళ్ళు కూడా నిరవధికంగా ఆందోళన చేస్తున్నారు. సో అక్కడ ఎవరు టీచర్స్ లేరు. ప్రైవేట్ గా ఒకరిని మాత్రమే గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేసింది. ఆ ప్రైవేట్ కు సంబంధించినటువంటి టీచర్ కూడా వాళ్ళకి ఎలా మేనేజ్మెంట్ చేయాలి, స్కూల్స్ ని ఎలా నడపాలి, ఈ పిల్లలకు ఫుడ్ ఏ విధంగా పెట్టాలన్న దాని మీద కూడా ఐడియా లేకపోవడంతో కూడా సరైనటువంటి భోజనం కూడా ఉన్నటువంటి సిబ్బంది కానీ వార్డెన్ కానీ కల్పించలేకపోతున్నారు. బియ్యంలో రాళ్లు రావడము, కూరగాయలు సరిగా లేకపోవడము, పాడైపోయినటువంటి కూరగాయలతోటి కర్రీస్ వండియడము, చిన్న చిన్న పురుగులు రావడము, మెరుగులు రావడము, బియ్యంలో మనకు తెల్ల పురుగులు ఉంటాయి అవన్నీ రావడము, ఇవన్నీ కూడా రావడంతో విద్యార్థులు గత 15 నుంచి కూడా బయటికి చెప్పుకోలేక, తిండి తినలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో చివరికి తమ యొక్క పేరెంట్స్ కి ఫోన్ చేసి నిన్నని పిలిపించుకున్నారు. ఎందుకంటే మేము హాస్టల్ ఉండలేకపోతున్నాం, మాకు స్టడీ చెప్పడానికి అటు స్టాఫ్ టీచర్స్ లేరు, ఇటు భోజనం కూడా సరిగా పెడతలేరు, చిన్న పురుగులు వస్తున్నాయి, అన్నం కూడా తినలేకపోతున్నాం అనేటువంటి పేరెంట్స్ చెప్పడంతో పేరెంట్స్ వాళ్ళందరూ వచ్చి ఉండలేదు. అది మనం చెప్తున్నా కదా, పేరెంట్స్ కూడా అదే చెప్తున్నారు. విద్యార్థులు ఏ విధంగా హాస్టల్లో ఇబ్బంది పడుతున్నారో, మెనూ ఏ విధంగా పెడుతున్నారో, ఫుడ్ ఏ విధంగా పెడుతున్నారో చెప్పడంతో పేరెంట్స్ కూడా వాస్తవం ఏం జరుగుతుందో అదే వాళ్ళు కూడా మీడియా కూడా చెప్పడం జరిగింది. నేపథ్యంలో పిల్లలందరినీ కూడా పేరెంట్స్ తమ ఇంటికి తీసుకెళ్తున్నారు. అయితే పిల్లల్ని పంపియేమో ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు లేదని గేటుకు తాళం వేసిండ్రు. అయినప్పుడు గోడ దూకి వీళ్ళు పేరెంట్స్ లోపలికి వెళ్లారు. కొంతమంది వాళ్ళకి సంబంధించినటువంటి ట్రంక్ పెట్టెలు కానీ బ్యాగులు కానీ మన విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే కంప్లీట్ గా
ఆ కేజీబీవీలను వెకేట్ చేసి వెళ్తున్నారు వాళ్ళు. అంటే ఇక హాస్టల్లో మేము ఈ గురుకులలో ఉన్నామని వెకేట్ చేస్తూ వాళ్ళకున్న ట్రంక్ పెట్టాలి కానీ బ్యాగులని బుక్స్ ని అన్నిటికీ చదువుకొని వెళ్తూ ఆ గేట్ క్లోజ్ చేసి ఉండడంతో గోడ దాటి బయటికి వెళ్తున్న దృశ్యాలు కూడా మనకు విజువల్స్ లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉండలేని పరిస్థితులలో ఇక్కడ హెల్త్ ఖరాబ్ అవుతుంది, స్టడీ లేదని కంప్లీట్ గా ముళ్ళే ముట్ట చదువుకొని బుక్స్ డ్రెస్సులు అన్నిటి చదువుకొని పెట్టల్ని బ్యాగులు తీసుకొని కూడా సంబంధించినటువంటి గోడ దాటి బయటికి వెళ్తున్నారు. పేరెంట్స్ కూడా కొంతమంది గోడ దాటి లోపలికి వచ్చి తమ పిల్లలు తీసుకొని వెళ్తున్నారు. సో విషయం ఏంటంటే పోలీసులు అక్కడ వచ్చి పోలీసులు కూడా ఆ పేరెంట్స్ కి కానీ స్టూడెంట్స్ కి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలి, ప్రభుత్వం ఈ విషయంలో స్పందించాలి తప్ప మీరు చెప్తే మేము చేయమనే ఉద్దేశంతో పిల్లలందరినీ కూడా తీసుకొని వెళ్తున్నారు. అంటే ఈ ఘటనలు తరచూ రిపీట్ అవుతూనే ఉన్నాయి అండ్ ఇప్పటికి కూడా అధికారులు ఎందుకు చర్యలు చేపట్టట్లేదు? అంటే పాఠశాలలో ప్రిన్సిపల్స్ అసలు ఏం చెప్తా ఉన్నారు? సందీప్, ఇక్కడ ఇది మనకు కేవలం ఇప్పుడు మనకు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ సంబంధించినటువంటి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇన్సిడెంట్ జరిగింది, కానీ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. కాకపోతే స్టూడెంట్స్ మాత్రము బయటికి వెళ్ళడం లేదు, ఇంకా ఓపిక పట్టి ఉంటున్నారు. పేరెంట్స్ కూడా ఏం జరుగుతుందో ఆల్రెడీ ఇంటిమేషన్ చేస్తారు. బహుశా ఇది మనకు స్టార్ట్ అయిందిగా మనం చెప్పవచ్చు, ఎందుకంటే ఇదే పరంపర మిగతా కేజీబీవీలో కూడా మనకు జరిగే అవకాశం ఉందని కూడా మనము చెప్పడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ రోజు సంఘటన చూసుకుంటే, ఎందుకంటే అక్కడ రెస్పాన్స్ లేరు ఎవరికి. ఇప్పుడు అక్కడ టీచర్స్ లేరు, ప్రిన్సిపాల్స్ లేరు, చెప్పుకుందామంటే వాళ్ళందరూ కూడా సమగ్ర శిక్ష సంబంధించిన ఉద్యోగులందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. నిరవధికంగా తమ ఆందోళనను రోజుకి ఏదో రకంగా చేసి కంప్లీట్ గా వాళ్ళు విధులను బహిష్కరించారు. గత దాదాపు 2 వారాలకు పైగా అయిపోతుంది. వాళ్ళు డ్యూటీలకు వెళ్ళడం లేదు, కేజీబీవీలకు వాళ్ళు వెళ్ళడం లేదు. కాబట్టి వీళ్ళందరూ బయటనే జిల్లా కలెక్టరేట్ల దగ్గర ప్రతిరోజు ఆందోళన చేస్తున్నారు, జిల్లా కేంద్రాలలో ఆందోళన చేస్తున్నారు వీళ్ళు. సో వాళ్ళు వెళ్ళట్లేదు కాబట్టి నిరవధికంగా విధులను బహిష్కరించారు. కాబట్టి అక్కడ మనకు రెస్పాన్స్ గా ఉండడానికి కానీ ఏం జరుగుతుందో చెప్పడానికి కూడా ఎవరు అక్కడ లేరు. కేవలం గవర్నమెంట్ టెంపరీగా ఒకరిద్దరిని మాత్రమే చూసుకోవడానికి అలాట్మెంట్ చేసింది తప్ప వాళ్ళు ఆ విద్యార్థులను కంట్రోల్ చేస్తారు తప్ప వాళ్ళకు సంబంధించినటువంటిది మనకు బోధించడంలో కానీ స్టడీ చెప్పడంలో కానీ మెనూ ప్రకారం ఫుడ్ మేనేజ్మెంట్ చేయడం కానీ వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కడ ఉన్నటువంటి వంట చేసే సిబ్బంది వాటి మీద ఆధారపడి ఉంటారు. వీళ్ళకి మెటీరియల్ కావాలన్నా కూడా ప్రిన్సిపాల్ కానీ ఏ రోజు కాదు వాళ్ళకి ఇన్ఛార్జీలు ఉంటారు. ఆ ఇన్ఛార్జీలు కానీ ప్రిన్సిపాల్ కానీ సైన్ చేస్తేనే మెటీరియల్ వస్తాయి. ఆ మెటీరియల్ ప్రకారం ఆ స్టోర్ రూమ్ లో ఉంటుంది. ఆ స్టోర్ రూమ్ లో మెటీరియల్ ఎవరైతే వండుతారో వాళ్ళకి అందజేస్తే వాళ్ళు పిల్లలకు వడ్డించి పెడతారు. సో ఆ పరిస్థితి కూడా ఇప్పుడు కనబడట్లేదు. సో మనకు మెనూ ప్రకారము ఫుడ్ సప్లై చేసే క్రమంలో వీళ్ళు క్వాలిటీగా ఉందా కూడా చెక్ చేస్తారు. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఎలా పడితే అలా అండి, ఎలా పడితే అలా పిల్లలు పెడుతున్నారు కాబట్టి మేము తినలేకపోతాం అంటున్నారు. చాలా విద్యార్థులు మాత్రం చాలా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందిని గత 15 రోజుల నుంచి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితిని కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కానీ ఇప్పటి వరకు అటు ప్రభుత్వం కానీ జిల్లా అధికార యంత్రాంగం కానీ రాష్ట్ర అధికార యంత్రాంగం కానీ పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎస్ఎస్ఏకి సంబంధించింది ఏంటంటే అటు కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి శాలరీస్ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది. సో వీళ్ళ డిమాండ్ల పరిష్కారంలో కేంద్రం వీళ్ళకు శాలరీస్ పెంచడం కానీ సెంట్రల్ అలవెన్స్ శ్రేణులను కానీ జోక్యం చేసుకోవాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వము మేమేం చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు. సో ఇరు అటు కేంద్రము రాష్ట్ర 2 ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి ఇష్యూ కారణంగా కేవలం ఇప్పుడు వాళ్ళు ఉద్యోగస్తులు నిరవధికంగా చేస్తున్నారు. కానీ ఇబ్బంది మాత్రం ఇప్పుడు స్టూడెంట్స్ కు చాలా రకమైనటువంటి ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు, మీరు ఇమీడియట్లీ దీన్ని పరిష్కారం చూపించుకొని విద్యార్థులకు స్టడీ అందించాలి, భోజనం సరైన పెట్టాలని కూడా పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రాజు పటేల్. రిలే నిరాహార దీక్ష